వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 23వ తారీఖు దగ్గర నుండి జూన్ 1వ తారీఖు వరకు కుజగ్రహం మీనరాశి యందు సంచారం చేయబోతూ ఉన్నారు. అయితే మాసార్ధత కుజ ప్రతి రాశిలోనూ 45 రోజుల పాటు కుజుడు సంచారం చేస్తారు. అందులో గొప్ప ఏముందండి అంటే ఇక్కడ కుజుడు కలిసేటువంటి గ్రహాలతోటే చాలా కీలకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఉదాహరణకి గత కొద్ది రోజులుగా కుజుడు శని కలిసి ఉన్నారు. కుజ శనుల యొక్క యుతి జరిగింది కుంభరాశి యందు. ఇప్పుడు కుజ రాహువుల యొక్క యుతి జరుగుతూ ఉన్నది. ఇలా కుజ శనులు కలవడం, కుజ రాహువులు కలవడం అనేటువంటిది అంత మంచిది కాదు. సాధారణంగా దీనివల్ల దుష్ఫలితాలే వస్తాయి. ఇవి దేశ కాలమాన పాత్రలు, అనగా ఇవి దేశానికి కానివ్వండి లేదా మనం ఉండేటువంటి ప్రాంతానికి కానివ్వండి, భౌగోళిక పరిస్థితుల మీద, వాతావరణ పరిస్థితుల మీద ఈ కుజరాహువుల యొక్క కలయిక చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. అందులోనూ కుజుడు అగ్ని సంబంధమైనటువంటి గ్రహం, అలాగే రాహువు వాయు సంబంధమైనటువంటి గ్రహం. తయో సంబంధ మాత్రేన అనగా కుజరాహువుల యొక్క కలయిక వల్ల అగ్నికి వాయువు తోడైతే ఏ విధమైనటువంటి విధ్వంసం ఏర్పడుతుందో అదే మాదిరిగా కుజరాహువుల యొక్క కలయిక వల్ల అటు భౌగోళిక వాతావరణ పరిస్థితుల పైన అలాగే ద్వాదశ రాశుల పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. ప్రత్యేకించి ఈ ఏప్రిల్ నెల 23వ తారీఖు దగ్గర నుండి జూన్ 1 వరకు కుజుడు రాహువు ఒకే రాశి యందు సంచారం చేస్తారు. అనగా 30 డిగ్రీలు ఒక రాశిలో ఉంటాయి. కానీ మే నెల 14వ తారీఖు దగ్గర నుండి మే 18 వరకు, ఇంకా చెప్పుకోవాలి అంటే మే 12వ తారీఖు దగ్గర నుండి మే 18వ తారీఖు వరకు చాలా దగ్గరగా ఈ రెండు గ్రహాలు కూడా సంచారం చేస్తాయి. అదే సమయంలో భారతదేశ వ్యాప్తంగాను ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లోనూ ఇవి కొంత ఎలక్షన్కి సంబంధించినటువంటి రోజులు. కుజుడు రాజకీయ గ్రహం, రాహువు కీలకమైనటువంటి మాయోపాయము వీటికి సంబంధించినటువంటి గ్రహం. దీనివల్ల కొంత దేశ ప్రజలు ఇబ్బంది పడడానికి, రాష్ట్ర ప్రజలు కొంత ఇబ్బందులు పడడానికి, మరీ ముఖ్యంగా ఎండల వేడి వల్ల, వడగాల్పుల వల్ల, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల, భూమికి సంబంధించినటువంటి ప్రమాదాల వల్ల, ఇటువంటి వాటి వల్ల ప్రజలకి తీవ్రమైనటువంటి ముప్పు ఉంటుంది. అయితే ఇది దేశకాలమాన పరిస్థితుల్ని పక్కన పెడితే 12 రాశుల్లో కుజరాహువుల యొక్క కలయిక కొన్ని రాశుల వారిని విపరీతమైనటువంటి యోగాన్ని అనుభవించేలా చేస్తుంది. మరికొన్ని రాశుల వారికి ఈ కుజరాహువుల యొక్క కలయిక తీవ్రమైనటువంటి చెడు ఫలితాన్ని ఇస్తుంది. అవి ఏ రాశులు, ఏ రాశులకి కుజరాహువులు అనుకూలిస్తారు, ఏ రాశులకి కుజరాహువులు ప్రతికూలిస్తారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ కుజరాహువులు మీనరాశి యందు కలవబోతూ ఉన్నారు కాబట్టి మీనరాశి వారికి ఇది అంత మంచి పరిస్థితి అయితే కాదు. జన్మరాశి యందు ఎప్పుడైతే పాపగ్రహాల యొక్క యుతి జరుగుతుందో, అందులోనూ మరీ ఘోరమైనటువంటి కుజరాహువులు కలిసి ఉంటారో ఆ రాశి పూర్తిగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీనరాశి వారు జూన్ 1వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అగ్నికి సంబంధించి, వేడికి సంబంధించి, విద్యుత్తుకి సంబంధించి పనిముట్లు, సూదిగా ఉండేటువంటివి, పదునైనటువంటి వస్తువులు, ఇటువంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే వాతావరణ మార్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా కుజరాహువులు కలిసి ఉన్నప్పుడు ఎండ దెబ్బ ఎక్కువగా తగిలేటువంటి అవకాశం ఉండి అనారోగ్య బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి పరంగా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. కాబట్టి మీనరాశి వారికి ఈ యుతి జరిగేటువంటి రాశి కాబట్టి ఇది పూర్తిగా దెబ్బతింటుంది. మీనరాశి వారికి ఇది అంత మంచి గ్రహస్థితి కాదు. అయితే ఇక మేషరాశి విషయానికి వచ్చినప్పుడు మేషరాశి వారికి వ్యయస్థానమందు ఈ కుజరాహువుల యొక్క యుతి జరుగుతుంది కాబట్టి ఇది కూడా అంత మంచి గ్రహస్థితి అయితే కాదు. వ్యయస్థానమందు ఎప్పుడైతే ఈ యుతి జరుగుతుందో మేషరాశి వారికి సరైనటువంటి నిద్రా సౌఖ్యం అనేటువంటిది ఉండదు. అనగా ఎక్కువ ఖర్చులు ఉండడం, స్థానచలనం కలగడం, ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి రావడము, లేదా ప్రయాణాలు తరచూ చేయవలసి రావడము,
కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడము, లేదా ఆకస్మికంగా ఏదైనా బంధువులకు కానీ కుటుంబ సభ్యులకి కానీ అనారోగ్య సమస్యలు రావడం ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడము, లేదా అప్పటికప్పుడు కొత్త కోర్సులు చేయవలసి రావడము, కొత్త విద్యా విధానాన్ని అమలుపరుచుకోవడానికి, లేదా అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు సడన్ గా మారిపోయి కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ అప్పటి వరకు నైట్ షిఫ్ట్ చేస్తే డే షిఫ్ట్ చేస్తే నైట్ షిఫ్ట్, ఇలా ఉద్యోగాల్లో కానీ జీవన విధానంలో కానీ ఈ కుజరాహువుల యొక్క కలయిక కొంత వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇది మేషరాశి వారికి వ్యయస్థానమందు ఉండడం వల్ల నిద్రా సౌఖ్యం తక్కువగా ఉంటుంది, అనగా సౌకర్యవంతమైనటువంటి జీవితం ఉండదు. అప్పటి వరకు ప్రతిరోజు ఏసీలో ఉంటే ఇక ఏసీ గాలి తగలదన్నమాట. ప్రతిరోజు కూడా ఈ చెమటలు కక్కుతూ లేకపోతే ఈ ఎండవేడిని భరిస్తూ ఉండవలసినటువంటి పరిస్థితులు, ఇలా శరీరం కష్టపడి పనిచేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. నిద్రా సౌఖ్యం ఉండకపోవడం, శారీరక సౌఖ్యం లేకపోవడం, డబ్బు ఖర్చు అవుతూ ఉండడం, ప్రయాణాలు చేయవలసి రావడం, స్థానచలనం కలగడం, ఉద్యోగ మార్పు జరగడం, ఇటువంటివన్నీ కూడా మేషరాశి వారిలో అవకాశం ఉంటుంది. ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతుల్ని గనక పరిశీలనం చేసినప్పుడు లాభస్థానమందు కుజరాహువుల యుతి అత్యంత శుభ ఫలితాలని ఈ రాశి వారికి ఇస్తుంది. వృషభ రాశి వారు నక్కతోక తొక్కినట్లే, ఆ మాటలన్నీ కూడా వీరికి సరిపోతాయి. ఎందుకంటే ఇది అదృష్ట భూయిష్టమైనటువంటి స్థానం. లాభస్థానంలో ఎప్పుడైతే కుజుడు రాహువు కలిసి ఉన్నారో ఇక ఈ రాశి వారికి అదృష్టం అన్నది చాలా తీవ్రంగా పట్టుకుంటుంది. ఇంతవరకు చాలా దరిద్రంలో గడిపినటువంటి వృషభ రాశి వారైనా సరే తీవ్రమైనటువంటి అదృష్టం చేత వాళ్ళు ఆకర్షింపబడతారు. ప్రధానంగా మన జీవితంలో జరిగేది, జీవితంలో కనబడేది అంతా నిజమైన, ఇదంతా కళ అనేటువంటి విధంగా ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఏది ముట్టుకున్నా బంగారం అవుతూ ఉంటుంది. ఎంతో కాలం నుండి ముందుకు సాగినటువంటి పనులన్నీ ముందుకు సాగుతూ ఉంటాయి. ఇలా అదృష్టం కలిసి వచ్చేటువంటి కాలంగా ఈ ఏప్రిల్ 23 దగ్గర నుండి జూన్ 1 వరకు ఉన్నటువంటి కాలాన్ని చెప్పవచ్చును. మరీ ముఖ్యంగా మే నెల 2వ వారంలో మరింత అదృష్టం ఈ రాశి వారిని వరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, పదవీ యోగాన్ని కలిగించేటువంటి వాతావరణంలో ఈ గ్రహస్థితి ఉన్నది. కాబట్టి వృషభ రాశి వారికి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది. మిగతా అన్ని రాశులతో పోల్చుకుంటే వృషభ రాశికే ఈ కుజరాహువుల యొక్క యుతి రాజయోగాన్ని ఇస్తుంది. ఇక మిథున రాశి వారికి సామాన్యమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ కుజరాహువుల యొక్క యుతి వృత్తిపరంగా ఏమైనా చిన్నపాటి మార్పుల్ని సూచిస్తూ ఉంటుందేమో కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ తీవ్రమైనటువంటి లాభం కానీ ఈ రాశి వారికి కలగదు. ఇది మధ్యస్థమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది. ప్రధానంగా వృత్తిలో ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉండడము, లేదా కుటుంబ పరిస్థితుల్లో కొన్ని మార్పులు రావడం లాంటివి మాత్రం ఈ రాశి వారికి చూడొచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి కూడా కుజరాహువుల యుతి వల్ల అంత లాభదాయకమైన పరిస్థితులు, అంత నష్టపోయే పరిస్థితులు ఉండవు. కానీ ఇక్కడ కర్కాటక రాశి వారికి మాత్రం ఒకంత లాభంగానే చూడాలి. ఎందువల్ల అంటే ఇప్పటి వరకు అష్టమ స్థానంలో కుజ శనుల యొక్క యుతి అనగా కలయిక జరిగింది. 8వ ఇంట్లో కుజ శనులు ఎప్పుడైతే ఉన్నారో చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యలు, లేదా అనుకోని నీలాపనిందలు, అనుకోని డబ్బు ఖర్చు, అనుకోని ప్రయాణాలు, ఇలా శరీరం చాలా సతమతమైపోతూ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అష్టమం నుండి కుజుడు మారిపోయి భాగ్యస్థానానికి వెళ్ళడం కర్కాటక రాశి వారికి ఒకంత మంచిదే అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే రాహువుతో కూడి ఉండడం వల్ల ఆ తీవ్రత తగ్గుతుంది. అనగా ఆ అగ్రెసివ్నెస్, కోపం తగ్గడం, ప్రశాంతంగా ఉండడం, తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఉండడం, ఇటువంటివన్నీ కూడా కొంత ఫేవర్గానే ఉంటాయి. ఇక సింహరాశి వారికి మాత్రం ఇది తీవ్రమైనటువంటి ఇబ్బంది. అనగా సింహరాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు రాహువు కలిసి ఉన్నారు. అష్టమంలో కుజుడు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తారు. ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహువు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి, అది అనారోగ్య సమస్యలు, కార్య విఘ్నము అన్నారు. 2 విషయాల్లోనూ కూడా, అనగా తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అంత సక్సెస్ఫుల్ గా ముందుకు సాగవు. కాబట్టి సింహరాశి వారు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఈ కుజరాహువుల యొక్క యుతి జరిగినంత కాలము
ఏప్రిల్ 23వ తారీఖు దగ్గర నుండి జూన్ 1 వరకు కూడా ఏ విధంగానూ కూడా కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి స్థానచలనం కలగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఎండ వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు, శరీరం ఎక్కువగా అలసిపోయేటువంటిది, అలాగే శరీరం ఎక్కువగా కష్టపడేటువంటి పరిస్థితులు సింహరాశి వారిలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆకస్మికంగా వచ్చేటువంటి స్థాన చలనము, ప్రయాణాలు, ప్లేస్ మార్పు, ఉద్యోగ మార్పు, వ్యాపార మార్పు ఇటువంటివన్నీ కూడా సింహరాశి వారిలో ఉన్నాయి. కాబట్టి ఈ ఏప్రిల్ 23 దగ్గర నుండి జూన్ 1 వరకు చేసేటువంటి ప్రయాణాల విషయంలో కానీ లేదా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కానీ వీటన్నిటిలోనూ కూడా చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి సింహరాశి వారు. ఎప్పటికప్పుడు ఈ కుజరాహువులు కలిసి ఉన్న దోషాన్ని తగ్గించుకోవడానికై ఎక్కువ పరిహారాలని ఆచరిస్తూ ఉండాలి. ఇక కన్యారాశి వారికి కూడా ఇది సాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఈ కుజరాహువుల యొక్క యుతి 7వ స్థానంలో ఉంటుంది కాబట్టి ఒక చిన్నపాటి మనస్పర్ధలు, జీవిత భాగస్వామితోటి ఏమన్నా చిన్నపాటి మాట పట్టింపులు రావడం, అలాగే వ్యాపార పరంగా వీటి పరంగా కొద్దిపాటి మార్పుల్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది మినహాయించి మిగతా ఏ విధమైనటువంటి సమస్యలకి కూడా ఈ గ్రహస్థితి కారణం అవ్వదు. అయితే కుజుడు ఇది వరకు 6వ స్థానంలో యోగించేటువంటి గ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఆ కుజుడి యొక్క అనుకూలత తగ్గుతుంది. అంతకు మించి కన్యారాశి వారికి వచ్చేటువంటి సమస్య ఏమీ లేదు. కన్యారాశి వారికి జరిగేటువంటి ప్రత్యేకమైన లాభం కూడా ఏమీ లేదు. ఇక తులారాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే తులారాశి వారికి మాత్రం ఈ గ్రహస్థితి అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. వృషభ రాశి తర్వాత అంత శ్రేయోదాయకంగా కుజరాహువులు కలిసి ఉండి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థితి ఈ తులారాశి వారిది. ముఖ్యంగా 6వ స్థానంలో కుజుడు కలవడం అనేటువంటిది రాహుతోటి చాలా శుభ పరిణామం. దీనివల్ల శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధలు తగ్గిపోతాయి. ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు పూర్తిగా నివారణ అవుతాయి. అప్పుల బాధ పూర్తిగా తగ్గుతుంది. రహస్యమైనటువంటి శత్రువులు ఎవరు, అలాగే మిమ్మల్ని ప్రతికూలించేటువంటి వారు ఎవరు, మీతో ప్రతివాదన చేసేటువంటి వారు ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా తులారాశి వారికి తెలిసి వస్తాయి. ఒక గొప్ప ఉత్సాహం కలుగుతుంది. అందరి మీద కూడా ఆధిపత్యాన్ని చెలాయించగలుగుతారు. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు యోగిస్తూ ఉంటాయి. అలాగే అమ్మకాలు, కొనుగోలు, ఇల్లు కొత్తవి ఇటువంటివన్నీ కూడా కొనగలుగుతూ ఉంటారు. వాహన ప్రాప్తి, పదవీ యోగము అనేటువంటిది కూడా తులారాశి వారికి సంక్రమిస్తూ ఉన్నది. కాబట్టి ఈ కుజరాహువుల యొక్క యుతి 100% తులారాశి వారిని అదృష్టవంతులుగాను, అలాగే ధనవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, సంతానవంతులుగాను, ఆరోగ్యవంతులుగాను కూడా చేస్తుంది. అన్నిటికన్నా మించి 6వ స్థానంలో కుజరాహువులు కలిసి ఉండడం వల్ల చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్లు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కోల్పోయినటువంటి ధనం, ద్రవ్యం లేదా మరేతర వస్తువులైనా సరే తిరిగి సంపాదించుకోగలుగుతారు. ప్రభుత్వం నుండి, ప్రభుత్వాధికారుల నుండి పూర్తిగా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలాగే అనంతమైనటువంటి ఆకర్షణ శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి ఇది చాలా అదృష్టమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. ఇక వృశ్చిక రాశి వారికి సాధారణమైనటువంటి స్థితి ఉంటుంది. అయితే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇది ఒక మానసిక ప్రశాంతత కలిగించేటువంటి విషయంగా చెప్పవచ్చును. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుడు ఉండడం వల్ల తీవ్రమైనటువంటి నీలాప నిందలు, చేయకపోయినా మీరే ఒక పని చేశారని లేదా మీ వల్ల ఈ పని పాడైపోయిందని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా నిందలు అనుభవిస్తూ ఉంటారు. అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా మానసిక సమస్యలు, మానసిక భయంతో సహితంగా ఈ కుజుని యొక్క మార్పు ద్వారా ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి తగ్గుముఖం పడతాయి. పంచమంలో కుజరాహువులు ఉండడం మాత్రం సంతానానికి కించిత్ ఇబ్బందిగా ఉంటుంది. ఆ విషయం పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండాలి తప్పితే అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోయింది కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా ఇది ఒకంత మంచి చేస్తూ ఉంటుంది. ఇక ధనురాశి వారికి ఇప్పటి వరకు కుజశనులు కలిసి అనుకూలంగా ఉంటే రాహు ప్రతికూలంగా ఉండి కుజుడితోటి రాహువు కలవడం అనేటువంటిది ఇది తీవ్రమైనటువంటి సమస్య. సింహరాశి తర్వాత, మేషరాశి తర్వాత అంతగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలని అనుభవించేటువంటి రాశి ఈ ధనురాశి. అర్ధాష్టమ కుజుడు ఉండడం వల్ల భాగ్యహానిర్భయం క్రూర బంధువైరం ధనక్షయం అన్నది శాస్త్రం. అర్ధాష్టమ రాహు ఉండడం వల్ల కూడా వాతశూలం వాతాధిక్యం సదాలస్యం మనఃపీడ భయం తదా అనేటువంటిది
శాస్త్రవచనం. కాబట్టి ఎటు చూసుకున్నా అటు ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, కుటుంబంలో కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, లేదా మానసిక వేదన అనుభవించవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బంధువులతోటి సమస్యలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి అనేటువంటిది మనకి శాస్త్రవచనం. కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి అర్ధాష్టమ కుజరాహువుల దోషం నివారణ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావడం, స్థానచలనము, రుణబాధలు అధికంగా ఉండడము, అలాగే ఆకస్మిక ప్రయాణాలు లేదా జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు ఇలా ఏవైనా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ జూన్ వరకు ఏ విధంగానూ కొత్త ప్రయత్నాలు చేయకూడదు. కొత్త వ్యాపారాలు, ఉద్యోగ విషయాల్లో కొత్తగా ప్రయత్నాలు ఇవి కూడా చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక మకర రాశి వారికి ఈ కుజరాహువుల యొక్క యుతి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు కుజుడు రాహువు కలిసి ఉండడం లక్ష్మీయోగంగా చెప్పుకోవచ్చును. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే రాబోయేటువంటి కాలంలో మే 1 దగ్గర నుండి గురుబలం వస్తుంది. ఈ 23వ తారీఖు దగ్గర నుండి కుజుడు అనుకూలంగా రావడం ఇవన్నీ కూడా మకర రాశి వారికి పట్టినటువంటి చాలా తీవ్రమైనటువంటి దారిద్రపు బాధను నివారించేటువంటి విషయాలుగానే మనం చెప్పవచ్చును. మకర రాశి వారికి ఇది లక్ష్మీయోగము, ఐశ్వర్యప్రదము, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, వస్త్రలాభము, ధనలాభము, ధాన్యలాభము, యశస్సు, పదవీ యోగము ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కుజరాహువుల యొక్క యుతి వల్ల అత్యంత లాభాన్ని పొందేటువంటి రాశుల్లో ప్రధానమైనటువంటి రాశిగా ఈ మకర రాశిని చెప్పుకోవచ్చును. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ కుజరాహువులు కలవడం వల్ల మకర రాశి వారు చాలా బాగుంటారు. ఇక కుంభరాశి వారికి మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలు. అయితే జన్మకుజుని యొక్క దోషం తొలగిపోయినది. జన్మరాశి ఎందు అనగా కుంభరాశిలోనే శనేశ్వరుడు, కుజుడు కలిసి ఉన్నటువంటి రోజుల్లో కుంభరాశి వారు ఏది ముట్టుకున్నా సర్వనాశనం అయిపోతుంది. అయితే ఈ కుజుడు మారి 2వ స్థానానికి వెళ్ళడం అనేటువంటిది ఒకంత మంచి విషయంగా చెప్పవచ్చును. దీనివల్ల జన్మకుజుని యొక్క దోషం తొలగిపోయి అనారోగ్య సమస్యలు తగ్గడం, ఆర్థిక ఇబ్బందులు తగ్గడం, అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఏమైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా వాటి నుండి త్వరితగతిన రికవరీ అవుతూ ఉండడం లాంటివన్నీ కూడా కుంభరాశి వారు చూడొచ్చు. కాబట్టి ఈ కుజరాహువుల యొక్క యుతి అనేటువంటిది కుంభరాశి వారికి మంచి చేస్తుంది కానీ చెడు చెయ్యదు. అయితే కొంత మాట దురుసుతనం పెరుగుతుంది. కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎండవేడికి సంబంధించినటువంటి ఇబ్బందులను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలు మినహాయించి కుంభరాశి వారికి ఏ విధంగానూ ఈ యుతి ఇబ్బంది పెట్టదు. ఇక మీనరాశి వారి గురించి మనం గతంలోనే చెప్పుకున్నాం. కుజరాహువులు జన్మరాశిలో కలిసి ఉండడం అనేటువంటిది ఇది చాలా పెద్ద సమస్య. అందువల్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 23 దగ్గర నుండి మే 1 వరకు, ఏప్రిల్ 23 దగ్గర నుండి జూన్ 1 వరకు ఈ నెలన్నర రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారు మీనరాశి వారు. కాబట్టి ఈ కుజరాహువుల యొక్క యుతి ఏ రాశుల వారిని ఇబ్బంది పెడుతుంది అంటే మీనము, మేషము, సింహము, ధనస్సు ఈ 4 రాశుల వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే వృషభము, తుల, మకరము ఈ 3 రాశుల వారిని కుబేరులను చేస్తుంది, ఐశ్వర్యవంతులను చేస్తుంది. కాబట్టి ఈ కుజరాహువుల యొక్క యుతిని కొంత ప్రతికూలతను తగ్గించుకోవడానికే కుజుడికి, రాహువుకి దానాది కార్యక్రమాలు చేస్తూ ఉండడము, ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేయడము, సర్ప సూక్తంతో అభిషేకం చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.